చంద్రన్న సంక్షేమ పాలన అందజేస్తారని శాసనసభ్యుడు గొండు శంకర్ అన్నారు. 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 5 సంక్షేమ పథకాలకు చంద్రబాబు తొలి సంతకాలు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు విశాఖ ఏ కాలనీలో ఆయన కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయనకు అభినందించి శుక్రవారం వివిధ శాఖల అధికారులు, అనధికారులు, ఉద్యోగులు, సచివాలయ కార్యదర్శులు, సామాజిక సంఘాల ప్రతినిధులు పోటెత్తారు. సందర్శకుల తాకిడితో కార్యాలయం కలకలలాడింది. ఈ సందర్భంగా గొండు శంకర్ 5 పథకాలకు చంద్రబాబు సంతకాలపై హర్షం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాట తప్పను, మడమ తిప్పను అని ప్రజలను వంచిన జగన్ను, ఆయన పార్టీని ప్రజలు బంగాళాఖాతంలో కలిపేశారని అన్నారు. మెగా డిఎస్సీ పేరుతో దగా చేశారని, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు మేనిఫెస్టోకై వైకాపా నేతలు నోటికొచ్చినట్లు విమర్శించారని, కానీ చంద్రబాబు ఇచ్చిన హామీలకు కట్టుబడి 5 సంతకాలతో సంక్షేమానికి స్వాగతం పలికారని పేర్కొన్నారు. మీరు మాట ఇచ్చారు, మాట తప్పారు, మడమ తిప్పారు. మేము మాట తప్పం, మడమ తిప్పమని మాట ఇచ్చాం, చేసి చూపించాం. డిసెంబర్ కల్లా ప్రతి ఒక్కరూ జాయిన్ అయి తీరుతారు. 16,000 పైసలకు మేము ఇవ్వడం జరిగింది. ల్యాండ్ టైటిల్ యాక్ట్, మన తాత ముత్తాతల నుండి వచ్చిన ఆస్తులకి నీ ఫోటో వేసుకొని నువ్వు అజమాయిషీ చేసి తాకట్టు పెట్టడానికి మాస్టర్ ప్లాన్ వేశాం. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా లాయర్లు కానీ ప్రజలందరూ కూడా, రైతులు కూడా తిప్పికొట్టి ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడం జరిగింది, వైసీపీ ప్రభుత్వాన్ని. అలాగే దాన్ని కూడా నిలబెట్టుకొని ల్యాండ్ టైటిల్ యాక్ట్ను కూడా మేము ఇమీడియట్ గా రద్దు చేయడం జరిగింది. ఇక 3వది, ఏదైతే పెన్షన్ 4,000 చెప్పామో నీకు మాదిరిగా మేము అబద్ధాలు ఆడి పెంచుతూ పోతామని 5 సంవత్సరాలకి 250 లెక్క, 1000 రూపాయలకి 250 ఉంటాయా ఏంటో మాకు అర్థం కాదు. అలాగే 5 సంవత్సరాలు పెంచి ప్రజలకు మోసం చేశాం. అలా కాకుండా మేము ఏదైతే ఏప్రిల్, మే, జూన్ నెలకు 1000 తరపు తప్పున ఇస్తూ జూలై నెలలో ఇచ్చే 4,000తో కలిపి 7,000 1వ తారీఖున ఇంటి వద్దకే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా 4వది శంకరన్న కాదు, చంద్రన్న. అయితే ఇంకా 4వది, ఏదైతే మనం అన్నా క్యాంటీన్, చంద్రబాబు నాయుడు గారి మానసిక పుత్రిక అయినటువంటి అన్నా క్యాంటీన్ ని మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడానికి అది సంతకం పెట్టడం జరిగింది. పైన కూడా ప్రతి ఒక్కరికి నిరుద్యోగాల్లో మాటిచ్చాం. 20 లక్షల ఉద్యోగాలు నైపుణ్యాభివృద్ధి ద్వారా రూపకల్పన చేసి ఇస్తామని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా దానిపైన కూడా మొదటి సంతకం పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలందరికీ ఎంతో లాభదాయకమైనటువంటిది. మా మాటలకి ప్రజలు విశ్వసించారు, పెద్ద ఎత్తున ఓట్ల వర్షం కురిపించారు. అదే రీతిలో ప్రజలకి ఆ కృతజ్ఞతా భావంగా మేము ఏదైతే మాట ఇచ్చామో ఆ సందర్భంగా చంద్రన్న ఈరోజు కూటమి ప్రభుత్వంలో అమలు చేయడానికి ఆల్రెడీ మొదటి సంతకాలతో ముందుకి దూసుకుపోతున్న తరుణంలో వారు ఆయురారోగ్యాలతో నిండు అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉంటూ ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతారని నమ్మకం మాకందరికీ ఉంది. ఆ దేవుడు ఆయనకి అన్ని వేళలా ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రజలు కూడా, అలాగే శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలు కూడా దీన్ని గమనించాలని కూడా నేను తెలియజేసుకుంటూ నమస్కారాలు.